సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా ప్రజాప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని వివరించారు. ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా చీరలు తయారు చేయించిందని చెప్పారు మంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా ప్రజాప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని వివరించారు. ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా చీరలు తయారు చేయించిందని చెప్పారు మంత్రి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఒక ఆలోచన ఉంది, మహిళా శక్తి ఎట్లా పెంచాలి, మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ. ఇన్ని రోజుల్లో మహిళలు వారైతే కష్ట బాధలు పడినారో వాళ్ళందరికీ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి. వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తున్నారు. సార్, మహిళా గ్రూప్స్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు. యూనిఫామ్స్ 1,00,000 యూనిఫామ్లు వారు కుట్టించారు. స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా ఈ మిత్తి లేని రుణాలు, ఈ బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు అప్పుడు కూడా 600 కోట్ల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మీరు అందరూ కూడా గమనించాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు మన చేతిలో ఉంది. మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు, మనము ముందుకు వెళ్ళొచ్చు అని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. నేను ఇంకోటి విషయం చూసినాను ఇవాళ. డిఆర్డిఏ గారు మాట్లాడేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజెస్, ఈ మన డిస్ట్రిక్ట్ కి సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు 28 కోట్ల రూపాయలు మన ఈ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేసిందని చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చప్పట్లు కొట్టిండ్రు. అంటే మీ అందరు తెలుసు, అరే మాకు లోన్ లింకేజ్ వస్తుంది, మాకు మిత్తి లేని రుణాలు వస్తున్నాయి అని చెప్పి మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా నెత్తూపుతున్నారు, అంటే మేము అందరం కూడా మంచిగా చేసుకుంటున్నామని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు. ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవటానికి ఒక మంచి అవకాశం అన్నమాట. అవగాహన కల్పించాలి అందరికీ. మీ అందరు తెలుసు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు నాకు, వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు ఇప్పుడు హైదరాబాద్ లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు, మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుంటే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు
మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సత్యమని అడిగింది ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది, అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు, ఇది మన తెలంగాణ పద్మశాలిలో ఏదైతే కుట్టినరో ఈ మొత్తం సిరిసిల్ల కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగులు ఎక్కడికి వచ్చినా గానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది.